ఫార్మసిస్ట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అంజలి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్లో నాలాగా ఏ అమ్మాయికి జరగకూడదు అని రాసింది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. వైఎస్ జగన్ గారి దృష్టికి తీసుకెళ్లాం. పార్టీ తరపున ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మార్గని భరత్ గారు, మాజీ ఎంపీ. మొన్న ఫార్మసిస్ట్ 4th ఇయర్ చదువుతున్న పాప అంజలి 6th ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప ఆమె సూసైడ్ చేసుకున్నది. ఎందుకు చేసుకున్నది, ఏ కారణంతో చేసుకున్నది, మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా ఆ అమ్మాయి రాసుకుని ఇట్లా జరిగింది, నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజిఎం కిందన బొలినేని హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. అతని ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని కూడా తెలుస్తూ ఉంది. మరి అతను ఇలా ఈ రకంగా నన్ను టార్చర్ పెట్టాడు, ఇంకా ఆ అమ్మాయిని కొట్టిన ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలో న్యాయం జరగకపోతే ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెడుతున్నానంటే అసలు గవర్నమెంట్ వైఫల్యం కింద కనబడుతుందా లేదా అని అడుగుతాను. హాస్పిటల్ యాజమాన్యం కూడా ఆ ఇష్యూని పక్కదారి పట్టించే కార్యక్రమము మొదటి రోజు చేశారని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అంశం చెప్తున్నా, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఈ దీపక్ అనే వ్యక్తి మీ దగ్గర ఏజిఎం కింద పనిచేస్తూ ఉన్నాడు, ఏదైతే ఆ అమ్మాయి ఏదైతే ఆ డ్రగ్ తీసుకుని ఉందో ఆ డ్రగ్ తాలూకా విషయాన్ని పిల్ల తల్లిదండ్రులకి 3వ రోజున అంటే మంగళవారం రోజున కాలేజ్ యాజమాన్యము ఏదైతే వికాస్ కాలేజీలో చదువుతుంది ఆ మేనేజ్మెంట్, అక్కడ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తే అప్పుడు ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఈ పలానా బ్రోమైడ్ అనే 10 mg డ్రగ్ని తీసుకుందని అప్పుడు చెప్పారంట. ఆ సూసైడ్ నోట్ దొరకనంత వరకు ఆ దీపక్ అనే వ్యక్తి అదే హాస్పిటల్లో మొత్తము ఆ విషయాన్ని తారుమారు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 801 రూమ్లో ఆ అమ్మాయి ఆ వైల్ ఆమె ఎక్కించుకుందా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఆ వైల్ ఆమెకి ఎక్కించారా, దాని తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా ఆల్రెడీ ఈ నిందితుడు ఎవరైతే దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ ఏం చేశారు అవన్నీ కూడా ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా తెలియపరచాలి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి బాసటగా నిలబడమని మాకు అందరికీ కూడా తెలియపరిచారు. పూర్తి స్థాయిగా న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాము. అసలు ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఈ దీపక్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని, ఈయనకు సంబంధించిన పిల్లనిచ్చిన మామ ఎవరైతే ఉన్నాడో అతను తెలుగుదేశం పార్టీ రాజమండ్రిలోనే క్రియాశీలక సభ్యుడని, ఒక నాయకుడని